Hello guys, welcome back to our YouTube channel. So guys, YouTube channel లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్ మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ గైస్. సో గైస్ మీరు ఎవరైనా ట్రావెల్స్ బిజినెస్ చేద్దానికి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంప్లీట్ అయ్యేదాకా దాకా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో గైస్ ఈ యొక్క ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ అనేది ఒక మంచి ఎవర్ గ్రీన్ బిజినెస్ గైస్. లైక్ మీకు వీటి యొక్క డిమాండ్ అనేది ఎల్లప్పుడు మీకు ఉండడం జరుగుతుంది. లైక్ మీరు ఫ్యామిలీ వర్క్స్ కానీ పర్సనల్ వర్క్స్కి కానీ అదేవిధంగా నార్మల్ హాలిడేస్ అప్పుడు ట్రిప్స్కి వెళ్ళడానికి కూడా బస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫెస్టివల్స్ వచ్చినాయంటే అందరూ విలేజెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ అనేది ఒక మంచి ఎవర్ గ్రీన్ బిజినెస్ లాగా అయితే ఉంటుంది. మనకి దీంట్లో సీజన్ ఉంటుంది, అన్ సీజన్ ఉంటుంది. మనకి ఫెస్టివల్స్ అప్పుడైతే ఈ యొక్క సీజన్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. అదేవిధంగా మనము నార్మల్ టైంలో కూడా మీరు మార్కెటింగ్ రీసెర్చ్ కరెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. లైక్ మీరు పర్టికులర్ స్టేట్లో ఆపరేట్ చేస్తున్నారంటే ఏ సీజన్కి పీపుల్ ఏ స్టేట్కి వెళ్తున్నారు అనేది మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్లీ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు మార్కెటింగ్ రీసెర్చ్ అయితే చేయండి. లైక్ చూసుకోండి గైస్, లైక్ ఎంతమంది ఎక్కడెక్కడ వెళ్తున్నారో ఒక ఆన్ అండ్ యావరేజ్గా ఒక 1 year అయితే మీరు రీసెర్చ్ మీద అయితే స్పెండ్ చేయండి. లైక్ ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ వెళ్తున్నారు అనేది మీకు ఒక ప్రాపర్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. లైక్ పర్టికులర్ సీజన్లో పర్టికులర్ పర్సన్ ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తుంది, అట్లా అయితే మీరు మార్కెటింగ్ రీసెర్చ్ చేయండి. లైక్ మీరు వేరే ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, మీరు వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఒక మార్కెట్లో అయితే పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, అదేవిధంగా కొత్త స్టార్టప్స్ కూడా అవుతున్నాయి గైస్. మీరు కూడా ఈ బిజినెస్లో సక్సెస్ అవడానికి స్కోప్ అయితే ఉంది. సో గైస్ ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మనకి మినిమమ్ ఆఫ్ 2 buses అయితే కావాలి గైస్. లైక్ మీరు బస్ వన్ సైడ్ పంపిస్తే మీకు అదర్ సైడ్ రానికి ఇంకో బస్ అయితే ఉండాలి. కాబట్టి మీకు 2 buses అయితే మినిమం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. సో మీరు ఫస్ట్ హ్యాండ్ బస్సెస్ చూసుకుంటే లైక్ మంచి ప్రీమియం బస్సెస్ చూసుకుంటే మీకు ఒక 75 lakh అయితే నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఒక్క బస్సు. మీరు 2 buses తీసుకుంటే మీరు 1.5 crore అయితే మీరు అక్కడైతే అవ్వడం జరుగుతుంది గైస్. ఇదే విధంగా మీరు లైసెన్స్కి కానీ వీటికి అన్నిటికీ ఒక ఎక్స్ట్రా ఒక 10 to 15 lakhs అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సెకండ్ హ్యాండ్ బస్సెస్తో అయితే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే మీకు ఒక 25 lakh రూపీస్లో అయితే ఒక బస్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు 50 lakh అయితే 2 buses అయితే రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు మళ్ళీ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం మార్కెట్లో చూసుకుంటే మనకి BS3 కానీ BS4 కానీ BS6 కానీ మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరైతే మార్కెటింగ్ రీసెర్చ్ కండక్ట్ చేయండి గైస్. లైక్ మీకు ఏదైతే బస్ మంచి ఎఫిషియెంట్గా కనబడుతుందో, మీకు ఏదైతే మంచి మైలేజ్ వస్తుందో, పర్ఫార్మెన్స్ మంచిగా ఉండేటట్టయితే మీరు అది చూసుకొని మీరైతే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోండి గైస్. లైక్ వేరే డ్రైవర్స్ని కూడా కనుక్కోండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేదంటే ఒక వేరే ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్తో కూడా మీరు మాట్లాడి, లైక్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళతో మీరు మాట్లాడి మీరైతే రీసెర్చ్ అయితే చేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు క్లారిటీ రాగానే మీరైతే పర్చేస్ చేసుకోండి గైస్. దాని తర్వాత యూనియన్స్ ఉంటాయి కదా గైస్, లైక్ పర్టికులర్ ఏరియా ఒక పర్టికులర్ యూనియన్ అయితే ఉండడం జరుగుతుంది. మీరైతే ఆ యూనియన్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళందరూ కలిసి మీకు అయితే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మీరు కూడా వెళ్ళేటట్టు చూసుకోండి గైస్. ఎందుకంటే ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్లో చాలా యూనిటీ అనేది ఉండడం జరుగుతుంది. మీరు కూడా ఆ యూనియన్లో జాయిన్ అయితే మీకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్లీ మీరు 2 buses కొనుక్కున్నాకైతే గైస్ ఇప్పుడు మీరు ఆఫీస్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి ఏరియాలో స్టార్ట్ చేస్తున్నారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అంటే మీరు పర్టికులర్ ఏరియాలో ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేస్ ఉందో అక్కడైతే స్టార్ట్ చేసుకోండి. ఇదే విధంగా మీరు బెంగళూరులో కానీ విజయవాడలో కూడా మీరు ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఒక చిన్న షాప్ తీసుకొని మీరు ట్రావెల్స్ అనే బోర్డు పెట్టుకొని అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని మీరు ఆన్లైన్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు గైస్. లైక్ మీరు ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే మీరు దీన్ని లెడ్ బస్లో, అభి బస్లో, అదేవిధంగా మనకు చాలా ఆన్లైన్ ఏవైతే ట్రావెల్ సంబంధించినవి ఉన్నాయో దాంట్లో కూడా మీరు లిస్ట్ చేసుకోవచ్చు. మీరు లిస్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. అప్రూవల్ వచ్చినాక మీ యొక్క బస్ డీటెయిల్స్ అనేది అక్కడైతే వెళ్ళడం జరుగుతుంది. మీకు అక్కడ నుంచి కూడా బుకింగ్స్ రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు ఆఫ్లైన్ లైక్ మీరు ఎక్కడన్నా బస్ స్టాప్స్ దగ్గర కానీ ఇక్కడ మీరు ఒక బస్ని పెడతారు కదా, అప్పుడు డైరెక్ట్ పబ్లిక్ కూడా వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు సేల్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. మీకు సీజన్ అప్పుడు అయితే ఫుల్ డిమాండ్ అనేది ఉంటుంది గైస్. మీరు సీజన్కి ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రా చైర్స్ వేసి కూడా బస్ని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఇదే విధంగా మీరు ఆఫ్ సీజన్ చూసుకుంటే మినిమమ్ సీటింగ్‌తోని గనక మీరు ట్రావెల్స్ బిజినెస్ అనేది చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. ఈ యొక్క బిజినెస్ అనేదైతే గైస్ 2-3 ఇయర్స్ అయితే మనకు బ్రేక్ ఈవెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, స్టార్టింగ్ మీకు ఒక 2-3 ఇయర్స్ మాత్రము మీకు ఒక 50,000 నుంచి 1,00,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ ఉంటారు కదా! లైక్ 2 డ్రైవర్స్ ఉంటారు, క్లీనర్స్ ఉంటారు. అదేవిధంగా ఏమైనా టైర్స్ గానీ అవి ఇవి వెళ్తా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ అనేదైతే స్పెండ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీకు 2-3 ఇయర్స్ రావడం జరిగితే మీరు గనక అదే ఫీల్డ్‌లో ఉంటే మీరైతే 100% సక్సెస్ అవుతారు. మనం లైసెన్సెస్ చూసుకుంటే గైస్ లైక్ మనకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అదేవిధంగా ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్ ఉండాలి. అదేవిధంగా మన దగ్గర ఎక్కువ లేబర్ ఉంటే మనం లేబర్ లైసెన్స్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా బస్‌కి అయితే ఇన్స్యూరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. మీరు ప్రతి ఒక్క బస్‌కి అయితే ఇన్స్యూరెన్స్ చేపించుకోండి. యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా మనకి బెనిఫిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి టాక్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి గైస్. వన్స్ ఇదే విధంగా మనకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి గైస్. లైక్ చాలా పెట్రోల్ బంక్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ ఏజెన్సీ పెడుతున్నారు. నా దగ్గర చాలా బసెస్ ఉన్నాయంటే వాళ్ళు మీకు ఒక క్రెడిట్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ అది 1 వీక్ అవ్వచ్చు, 2 వీక్స్ అవ్వచ్చు, 3 వీక్స్ అవ్వచ్చు. లైక్ మీరు వాళ్ళు మీకు పెట్రోల్ క్రెడిట్‌లో ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు కంప్లీట్ చేసుకున్నాక కూడా మీరు వాళ్ళకి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఇదే విధంగా గైస్ ఈ బిజినెస్ మీరు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీకు బస్సు ఉండదు, ఏముండదు కాబట్టి మీరు నార్మల్‌గా వేరే ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా! ఇప్పుడు మీరు ఒక స్టార్టప్ మీరు ఎస్టాబ్లిష్ చేసి ఒక స్టార్టప్ చేసి అదేవిధంగా మీ దగ్గర అమౌంట్ అనేది లేకపోతే మీరు ఇట్లా స్టార్టప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా కలెక్ట్ చేసుకోండి. కంప్లీట్‌గా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు అవన్నీ అయితే మీకు ఒక పర్టిక్యులర్ డీటెయిల్ వచ్చినాక మీరు వాళ్ళకి చెప్పండి. నేను మీకు కస్టమర్స్‌ని తెచ్చిస్తాను. నాకు ఒక కమిషన్ ఇవ్వండి అంటే 100% అందరూ మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరైతే ఈ యొక్క బిజినెస్‌లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ యొక్క బిజినెస్‌లో మార్కెటింగ్ రీసెర్చ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ మీకొక ప్రాపర్ క్లారిటీ అనేది ఉండాలి. లైక్ సీజన్ అప్పుడు బసెస్ ఏ సైడ్ వెళ్తున్నాయి అనేది మీకైతే క్లారిటీ ఉండాలి. ఏ స్టేట్‌కి వెళ్తున్నాయి, ఏ స్టేట్ నుంచి ఎటొస్తున్నాయి. లైక్ హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మీరు హైదరాబాద్ టు విజయవాడనా, లేకపోతే హైదరాబాద్ టు కర్నూలా, ఇదే విధంగా హైదరాబాద్ టు బెంగుళూరు. ఇదే విధంగా మనకి మ్యారేజ్ కూడా రావడం ఇదే విధంగా మనకి ఈవెంట్స్ గానీ, ఫంక్షన్స్‌కి కూడా ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. లైక్ వారు కంప్లీట్ ఒక బస్‌నైతే బుక్ చేసుకొని ఉంటది. సో, మీరు ఈ విధంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మెయిన్‌లీ గైస్ మీరు మీ యొక్క ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ అనేది మార్కెట్‌లో అయితే కనబడాలి గైస్. లైక్ అందరికీ కనబడుతుంటే మీ యొక్క బిజినెస్ అనేది గ్రో అవుతానే ఉంటది. సో, ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.